మీకు ఎలాగుంది? బాగానే ఉందంటే మాకు పెద్ద ఏం బాగాలేదు అనుకుంటున్నాం అనేసి అన్నారు. సరే కదని వాళ్ళ మాటకి తలంచి కూడా నేను వెనక్కి తగ్గాను. నేను వద్దనుకున్నాను. పేరేంటంటే బాగాలేదు అని చెప్పడానికి నేను చాలా సిగ్గుపడ్డాను. ఎందుకంటేనమ్మా నేనేమన్నా అందగండా? నా మొక్క ఎలా ఉంటుంది కదా. ఎప్పుడైనా సరే మనం ఎలా ఉన్నామో చూసుకుని మిగిలిన వాళ్ళు అనగలగా. అప్పుడే అసలు ఆ ఇది ఉంటే కనుక నువ్వెంత గాడువో, నువ్వెంత అందగాడు, లేకపోతే నువ్వెంత అందగడువో తెలుస్తుంది. చాలామంది ఒక సౌందర్యం అందం కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మెరిగే విధానం, వాళ్ళు నడుచుకునే తీరు, నలుగురిని చూసే విధానం, అందరినీ దగ్గర చేసుకునే విధానం చూస్తేనే వాళ్ళు అందగాళ్ళు. అటువంటిది ఒక కుటుంబంలో మనిషి అవసరం. కానీ బాహ్య సౌందర్యం చూసి అది అందం లేదు, చాలా బాగలేదు, వాడి బాగలేదు, ఇలా బాగలేదు అనుకోవడం చాలా చాలా తప్పు. అంతర్ సౌందర్యమే మనకు ముఖ్యం. వాళ్ళు ఏంటంటే చాలామంది మనం చూస్తాం బాగోపోయినా సరే మిగిలిన వాళ్ళ కంటే వాళ్ళు ఆదర్శంగా ఉంటారమ్మా. మీరు చూస్తుంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరినైనా సరే వాళ్ళు నలుగురితో మాట్లాడే విధానం, నలుగురిని దగ్గర తీసుకునే విధానమే వాళ్ళ మంచితనం. ఆ మంచితనమే వాళ్ళ అందం. అంతేగాని నీ దగ్గర BMW కార్ వేసుకొచ్చేసో, లేకపోతే మంచి డ్రెస్ వేసుకొచ్చేసో, లేకపోతే దగ్గరికి వచ్చి అని అంటారు. వాళ్ళు అందగాళ్ళు కాదు. వాళ్ళు ఏంటంటే చెప్తున్నాను కదా, నలుగురిని బాగుండాలని కోరుకునేవాడు, నలుగురు మంచిగా కోరుకునేవాడే అందగాడు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఆనందంతో ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం. ఏదో చేస్తారని, లేకపోతే ఆ పెళ్లి కొడుకు అక్కడ మండపంకి వచ్చేటప్పుడు బాగాలేదని తిరస్కరించి దూరంగా పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఆవిడ అందగత్తి కాదు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇల్లు చూపులు కావచ్చు, పెళ్లి చూపులు కావచ్చు, ఎంగేజ్మెంట్ కావచ్చు, హల్దీలు అవ్వచ్చు, ఇవన్నీ జరిగేటప్పుడు చూసే ఉంటుంది కదా ఆమె. మరి ఇప్పుడు బాగాలేదు అన్నంలో అది పెళ్లి మండపంలో పెళ్లి క్యాన్సిల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే కరెక్ట్ కాదంటున్నాను, అస్సలు కరెక్ట్ కాదు. ఆవిడకి ఆల్రెడీ వేరే అఫైర్స్ ఉన్నాయి. ఇంకా డైరెక్ట్గా చెప్తున్నాను నేను, వేరే అఫైర్స్ ఉన్నాయి. ఆవిడ ఒకరితో ఉందో లేకపోతే ఇద్దరు ముగ్గురితో కంటిన్యూ అవుతుందో మనకు తెలియదు. కానీ వేరే అఫైర్స్ ఉండటం వల్ల వాటి నుంచి కొన్ని ప్రెజర్స్ రావటం వల్ల ఈ దూరం చేసుకుంటే మంచిదని ఉద్దేశంతో బాగాలేదని వంక పెట్టింది. అక్కడ వేరే వంకేం ఉండదండి నీకు పెట్టడానికి. అక్కడ అందం తప్ప ఇంకేం చెప్తుంది? ఏం చెప్పదు. ఏమన్నా సరే అక్కడే కొట్టేస్తారు. అందువల్ల నాకు నచ్చలేదని చెప్తే అందరూ ఒప్పుకోవాలి. పిల్లకి నచ్చలేనప్పుడు మనం ఏం చేస్తాం అనేసి అంటారు. కానీ ఆ కోణంలో ఆలోచిస్తారు. కానీ ఇదేదో వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ లేకపోతే వేరే విషయాలతో ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉందన్న సంగతి చెప్పుకోలేదు. ఈ అమ్మాయి కూడా చెప్పుకోలేదు. బాగాలేదు, నాకు నచ్చలేదంటే అదే కదా. ఇంకా అదే ఒకే ఒక బాణం అన్నమాట. వీళ్ళకి నచ్చలేదు, ఆ మ్యారేజ్ అప్పుడు చేసుకోవడంలో తప్పించుకోవడానికి చెప్పే మాట ఏంటంటే నాకు నచ్చలేదు, అంతే. అంతకంటే ఏం కదా. అంటే ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలు తక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఎదురు కట్నం కింద డబ్బులు డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. సో దాని గురించి డబ్బులు డిమాండ్ చేయటం తప్పేం కదమ్మా. డబ్బులు డిమాండ్ చేయటం అంటే డైరెక్ట్గాను లేదా చట్టపరంగా చేస్తే తప్పు. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండాలన్న ఉద్దేశంతో లేదా వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో డబ్బులు ఖర్చు ఎందుకు? నీకు కట్నం రూపంలో వసూలు చేయడం అయితే ఇంకా చాలా తప్పు. నీకు ఏదైనా పెళ్లి ఖర్చుల నిమిత్తం కొంత ఖర్చు అవుతుంది. గ్రాండ్గా చేయాలనుకుంటున్నారా ఒక 5 లక్షలు, ఇంకా బాగా చేయాలనుకుంటే 10 లక్షలు 15 లక్షలు అవుతుంది. ఆ ఖర్చు నిమిత్తం ఏమైనా అడగటంలో తప్పు లేదు. కానీ నీకు ఏం చేస్తున్నావు, నీ జీతం ఎంత, లేకపోతే నీకు ₹1,00,000 ఉంటేనే నేను చేసుకుంటాను, లేకపోతే నీకు వెనకాల 4 బంగ్లాలు ఉంటేనే చేసుకుంటున్నాను, ఈ కోరికలు ఎక్కువైపోతున్నాయి. అది ఇంకా తప్పమ్మా. అలాగనుకుంటే కనుక ఎవరికి పెళ్ళి అవ్వదు. చివరికి ఏంటంటే వాళ్ళు ఎలాగ మిగలాలో అలా మిగిలిపోతారు. అది వేరే విషయం. నీకు నీ పెళ్ళి ఇప్పుడు అందరూ ఒక పెళ్ళికి ముందే సంపాదించారు. ఆ సమయంలో వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో పెళ్ళి అవుతుంది. పెళ్ళైనప్పుడు వాళ్ళకు కొంత జీతం వస్తుంది. జాగ్రత్తగా భార్యాభర్తలు ఇద్దరు కొంచెం జాగ్రత్తగా సేవింగ్ చేసుకుని ఎక్కడో కొనుక్కుంటారు. తర్వాత డెవలప్ అవుతారు. పెళ్ళికి లేని ఇల్లు, పెళ్ళికి ముందు లేని ఇల్లు పెళ్ళి తర్వాత వస్తుంది. అంటే పెళ్లి చేసుకున్నాక వచ్చేసిందంటే తర్వాతైనా వస్తుంది కదా. అంటే ఎవరైనా సరే కష్టపడితే, అంటే డబ్బులు సంపాదించిన డబ్బులు రకరకాలుగా పాటు చేయకుండా వేస్ట్ చేయకుండా కొంత ఇన్వెస్ట్మెంట్ రూపంలో ముందుకెళ్తే కనుక ఎవరికైనా అభివృద్ధి తప్పదమ్మా. బాగానే ఉంటారు. దానికోసం నీకు ఎదురు కట్నం ఇస్తేనో, లేకపోతే నీకు ఇల్లు ఉంటేనో, లేకపోతే నీకు జాబ్ ఉంటేనే పెళ్లి చేసుకుంటాం అన్నది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం.